రైట్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోతుంది, నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. అలా ఉంటుంది మరి ఈ మ్యాచ్ అంటే. ఇక T20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగని చెప్పుకోవాలి. కొలంబియాలోని స్టేడియంలో ఈ రెండు జట్లు కూడా తలబడుతున్నాయి. అయితే ఇండియా పాక్ మ్యాచ్పై మొదటి నుంచే సందిగ్ధత కూడా కొనసాగుతూ వస్తోంది. కొన్ని రోజుల ముందు వరకు పాకిస్తాన్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామని పెద్ద హైడ్రాంగ్ కూడా క్రియేట్ చేసింది. దాని గురించి కూడా మనం మాట్లాడాం. అయితే ఎట్టకేలకు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఆడుతున్నాం. అయితే ఈ ఆటకు సంబంధించి మరి ఏ జట్టు పై చేయి సాధించబోతోంది అనేటువంటి చర్చ కూడా మొదలైపోతుంది ఇప్పటికే. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? రైట్ ఓకే సుధీర్ గారు, యా వినిపిస్తోంది. సో ఎలా చూడాల్సి ఉంటుంది అంటే ఈ పర్టికులర్ టోర్నీ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 8 మ్యాచ్లు జరిగితే 7 సార్లు భారతే గెలిచింది. ఒక్కసారి 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది 2021లో. అయితే ఇప్పుడు ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఏంటి? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కూడా మొత్తం ఈ మ్యాచ్ వైపు చూస్తున్నారు. ఎలా ఉండబోతోంది? ఐ థింక్ విజయ్, మీరు చెప్పినట్టుగా రికార్డ్స్ స్టాట్స్ అన్ని కూడా ఇండియన్ ఫేవర్ లోనే ఉన్నాయి. ఐసీసీ టోర్నమెంట్స్ లో అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేకున్నా కానీ ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఎ గుడ్ సైడ్ అండి. అంతా మీకు వీక్ సైడ్ ఎగలగానైతే నాకు కనబట్టలేదు. ఎందుకంటే యంగ్స్టర్స్ చక్కగా ఆడుతున్నారు అండ్ వాళ్ళ బౌలింగ్ లో కొంచెం డెఫినెట్లీ డెప్త్ ఉంది. ఇండియాకి ఎంత డెప్త్ ఉందో వాళ్ళకు కూడా దాదాపు ఈక్వల్ గా అంత డెప్త్ ఉంది. ఇప్పుడు అందుకనే నేను అనుకుంటాను, ఐ మీన్ దే కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ టుమారో. రేపు కొంచెం ఎక్సైటింగ్ గానే కొనసాగవచ్చు మ్యాచ్. అండ్ దట్ న్యూట్రల్ వెల్లో జరుగుతుంది కొలంబోలో. ఇండియాలో అంటే అఫ్ కోర్స్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ స్కోరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, సిక్సర్లు ఎక్కువగా సాధిస్తుంటారు. బట్ కొలంబోలో నేను అనుకుంటాను అంత టోటల్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండకపోవచ్చు, బికాస్ ద వే ద మ్యాచెస్ హ్యావ్ బీన్ ప్లేడ్ సో ఫార్. అలానైతే అనిపించలేదు కనుక నేను అనుకుంటాను పై చెయ్యి ఇండియా అదే, తర్వాత ఫేవరెట్స్ కూడా ఇండియానే స్టార్ట్ అవుతారు. కానీ బట్ ఏదైనా సర్ప్రైజ్ ఒక్కొక్కసారి జరుగుతుంటుంది కనుక మరోవర్ మనకి ఎన్ని రికార్డులు ఉన్నా కానీ మైదానంలో ఎవరైతే ఒత్తిడిని జయిస్తారో వాళ్ళ వైపే ఉంటుంది విజయం. దాన్ని తట్టుకొని నిలబడాలి ఈసారి. ఆల్రెడీ ఈ టోర్నమెంట్ లో చూసాం కదా మనం, జింబాబ్వేని ఆస్ట్రేలియాని ఓడించడం చూసాం సేమ్ కొలంబోలో. సో మేబీ ఐ థింక్ ఏదైనా సర్ప్రైజ్ జరగవచ్చు, కానీ బట్ అట్లా జరగకుండా ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే రేపు శివరాత్రి ఫెస్టివల్ కూడా, అండ్ ఐ థింక్ డబుల్ ఫెస్టివల్ టైం ఫర్ ఆల్ క్రికెట్ లవర్స్, డౌటే లేదు అందులో. బట్ ఓన్లీ స్కోరింగ్ విషయంలోనే, ఎందుకంటే వికెట్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే విజయ్, దెర్ ఈస్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్ ఆల్సో. అంటే టోటల్ ఫ్లాట్ గా ఉండకుండా మీకు అప్పుడప్పుడు బాల్ టర్న్ అవుతుంది, తర్వాత బాల్ స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది శ్రీలంకన్ కండిషన్స్ లో మీరు చూసినట్టయితే. సో అది కొంచెం ఏమైనా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి క్రికెటర్స్ అందరూ కూడా ఎక్సైటింగ్ స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు. అండ్ పవర్ ప్లేలో ఐ థింక్ మ్యాచ్ యొక్క రిజల్ట్ అనేది బయటపడుతుంది విజయ్. బికాస్ పవర్ ప్లేలో రన్స్ ఎక్కువగా రావాలి. అయితే ఇండియాకైనా కానీ పాకిస్తాన్ కైనా కానీ పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ ఏ టీమ్ కి అయితే లభిస్తుందో ఆ టీం డెఫినెట్లీ పై చేసి సాధించే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ టుమారో. ఎస్, అండ్ కమింగ్ టు ఇండియా టీమ్, ఒకవైపు కొంత సీనియర్స్, మరోవైపు జూనియర్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. మంచి టీమ్ ఫామ్ ఉంది. సో ఇలాంటి టైంలో ఏమాత్రం జంకకుండా ఆడతారనుకోవాలా, లేకపోతే కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా? మీరు అన్నట్లుగా ఒకవైపు పిచ్ అనుకూలించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. ఐ థింక్ ఇప్పటి వరకు ఆడినటువంటి 2 మ్యాచెస్ లో ఫస్ట్ మ్యాచ్ లో డెఫినెట్లీ కొన్ని డ్రాబ్యాక్స్ కనబడ్డాయి అగైన్స్ USA. 77 for 6 కావడం, అక్కడ బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ క్లియర్ గా కనబడ్డాయి. అఫ్ కోర్స్ అందులో దాన్ని మనం USA బౌలర్స్ కు మార్కులు ఇవ్వాల్సిందే. చాలా అద్భుతంగా ఆడారు. అండ్ నిన్న కూడా మనం చూసా కూడా ఎంత చక్కటి మ్యాచ్, అదే అగైన్స్ నెదర్లాండ్స్. USA బిగ్ స్కోర్ చేశారు, నెదర్లాండ్స్ ఓడించారు. సో ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ లో కూడా 200+ స్కోర్ చేశా, కానీ ఆ స్కోర్ నేను అనుకుంటాను అంతకంటే ఇంకా ఒక 20 రన్లు తక్కువగానే కనబడ్డాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లోనైతే. 230 అరౌండ్ స్కోర్ కనబడింది పర్టికులర్ గా. బట్ అవి కూడా ఎక్కువగా రాలేదు. అంటే ఒకే స్కోర్ వద్ద 4-5 వికెట్లు కోల్పోవడం, అండ్ లోవర్ ఆర్డర్ అంతా కూడా సింగిల్ డిజిట్స్ లో అవుట్ కావడం చూసాం. సో ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే తిలక్ వర్మ ఇంకా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి. 20s 30s సరిపోవు. ఎందుకంటే ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లయితే ఈజ్ ద వన్, బికాస్ ఈస్ బిన్ ఇండియాస్ మ్యాచ్ విన్నర్ ఓవర్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్. అండ్ సూర్యకుమార్ పర్వాలేదు, ఫస్ట్ మ్యాచ్ లో చక్కగా ఆడాడు, సెకండ్ మ్యాచ్ లో కొంచెం లో స్కోరింగ్ చేశాడు. బట్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది, బౌలింగ్ స్ట్రెంత్ ఉంది, అందులో డౌటే లేదు. అండ్ బుమ్రా కూడా ఫుల్ థ్రాటల్ తో నిన్న మంచి స్పెల్లే కనబడిచాడు. 4 overs 20 runs 1 wicket. అంటే ఈ లుక్డ్ గుడ్, యాక్చువల్లీ టుక్ 1 good catch ఆల్సో. బట్ వరుణ్ చక్రవర్తి రోల్ ఎలా ఉంటుంది టుమారో అనేది కూడా చాలా కీలకంగా మారవచ్చు. ఎందుకంటే స్లోనెస్ ఆఫ్ ద వికెట్ ఎలా హెల్ప్ చేస్తుంది, మరి కుల్దీప్ ని గిట్ట ఇంక్లూడ్ చేస్తారా ఒకవేళ బాగా స్లో ఉన్నట్లయితే వికెట్ అనేది కూడా
నాకు ఒక డౌట్ కలుగుతుంది. ఎందుకంటే కుల్దీప్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కొక్కసారి మీకు చాలా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే బాల్ టర్న్ అవుతుంది, ఏదైనా బాల్ స్లోనెస్ ఉంది అంటే ఈ కెన్ బి మోర్ డేంజరస్ దాన్ ఎనీ అదర్ బౌలర్. సో ఏమైనా చేంజెస్ ఉంటాయా దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ నాకు ఏమనిపిస్తుంది అంటే మ్యాచ్ మాత్రం ఎక్సైటింగ్ అనే కావచ్చు విజయ్. ఎందుకంటే టూ టీమ్స్ స్ట్రెంగ్స్ లో ఇండియాకు కొంచెం పైచే ఉన్నా కానీ పాకిస్తాన్ దే ఆర్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్. అంటే 2 wins ఉన్నాయి వాళ్ళకు. ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం తడబడ్డారు అండ్ అగైన్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. సో టుమారోస్ మ్యాచ్ అఫ్ కోర్స్ జస్ట్ లైక్ గెలిచిన వాళ్ళు స్ట్రేట్ అవే సూపర్ 8 లోకి వెళ్ళిపోతారు. అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. నిన్న నెదర్లాండ్స్ ఓడిపోవడం తోటి కొంచెం ఇండియా ఛాన్సెస్, పాకిస్తాన్ ఛాన్సెస్ స్ట్రేట్ అవే కూడా పెరిగిపోయినాయి. అంటే వాళ్ళకి విన్స్ లేకున్నా కానీ 2 wins తోటి కూడా సూపర్ 8 లోకి వెళ్ళే ఛాన్సెస్ ని పెంచుకో. యూఎస్ఏ కొంచెం అడ్వాంటేజెస్ పొజిషన్ లోకి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ నెక్స్ట్ 2 matches ఓడిపోయి యూఎస్ఏ నెక్స్ట్ మ్యాచ్ లో గెలిచినట్లయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా లేకుండా ఇండియా నెక్స్ట్ 2 matches ఓడిపోయి పాకిస్తాన్ గెలిచినట్లయితే యూఎస్ఏ కూడా ఛాన్స్ ఉంటుంది. సో చిన్న ఒక రే ఆఫ్ హోప్ వాళ్ళకు ఉంది. బట్ చాలా లాంగ్ అండ్ కమింగ్ టు కెప్టెన్ సూర్యకుమార్ కూడా చాలా కీలకమైనటువంటి టోర్నీగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది గెలిస్తే ఖచ్చితంగా ఒక MS ధోని, రోహిత్ శర్మ వీళ్ళ సరసన ఉండేటువంటి అవకాశం ఉంది. అతను బ్యాటింగ్ లో అఫ్ కోర్స్ 360 degrees లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఎప్పుడూ కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తాడు. కానీ యాజ్ ఎ కెప్టెన్ గా అత్యంత కీలకమైనటువంటి టోర్నీగా దీన్ని భావించాల్సి ఉంటుంది. కాబట్టి అతని పైన ఎలాంటి ఒత్తిడి ఉంది, ఎలా ఆడబోతున్నాడు, కెప్టెన్స్ ఎలా చేయబోతున్నాడు? ఐ థింక్ లాస్ట్ 6 months లో ఈస్ బ్యాటెడ్ వెల్ విజయ్, డౌటే లేదు. న్యూజిలాండ్ అగైనెస్ట్ అయితే కపుల్ ఆఫ్ 50s స్కోర్ చేశాడు. చాలా మంచి ఫామ్ రాబట్టుకున్నాడు, డౌటే లేదు. అండ్ ఈ టోర్నమెంట్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ లో అతని 50నే ఇండియాకు విక్టరీ సాధించి పెట్టింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి వచ్చింది. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 77 for 6 అప్పుడు ఇండియన్స్ వర్ ఇన్ డైర్ స్టేట్స్ అని చాలా కష్టాలు ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఒక మంచి స్కోర్ చేయగలిగారు, 160+. సో దానికి కారణం అఫ్ కోర్స్ నో డౌట్ బికాస్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ అది సాధ్యమైంది. అండ్ అతని ఫామ్ మీరు అన్నట్టుగా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ వెన్ కెప్టెన్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, కాన్ఫిడెన్స్ అనేది టీంలో వేరే రకంగా పెరుగుతుంటుంది. అండ్ లెట్స్ హోప్ దట్ ఈ విల్ డెఫినెట్లీ ప్లే వెరీ గుడ్ ఇన్నింగ్స్ టుమారో. మన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ద సూపర్ స్పిన్నర్, అతను ఒక విషయానికి సంబంధించి మన టీంని వార్న్ చేశాడు. పాకిస్తాన్లో ఒక స్పిన్నర్ ఉన్నాడు, అతనితోటి జాగ్రత్తగా అంటూ చెప్పుకొచ్చాడు. మనందరికీ తెలిసిందే ఉస్మాన్ తారిక్. కాకపోతే అతని స్పిన్నింగ్కి సంబంధించి, అతని బౌలింగ్కి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అతను స్పిన్నింగ్ వేసేటప్పుడు లేకపోతే బౌలింగ్ వేసేటప్పుడు ఒక సెకండ్ ఆగి వేస్తాడు, అది కూడా త్రోలాగా వేస్తాడు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాకపోతే అతని స్పిన్నింగ్కి తిరుగులేదు. ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఒక వికెట్ అయినా తీసి మైదానం బయటకు వచ్చేటువంటి తీరు మనం చూస్తున్నాం. సో ఎలా చూడాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేయర్కి సంబంధించి? ఎస్, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోతుంది, నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. అలా ఉంటుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే. T20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద పండుగనే చెప్పుకోవాలి. కొలంబోలోని స్టేడియంలో ఈ రెండు జట్లు కూడా తలపడనున్నాయి. ఇక ఇండియా పాక్ మ్యాచ్ పై మొదటి నుంచే సందిగ్ధత కూడా కొనసాగుతూ వస్తుంది. మనందరికీ తెలిసిందే, కొద్ది రోజుల క్రితం వరకు పాకిస్తాన్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ పెద్ద డ్రామా క్రియేట్ చేసింది. మళ్ళీ వాళ్ళే డిస్కస్ చేసుకున్నారు, ఎట్టకేలకు మ్యాచ్ ఆడతామని చెప్పారు. సో ప్రస్తుతం ఈ మ్యాచ్కి సంబంధించి, అంటే పర్టికులర్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.
భాగంగా కీలకమైనటువంటి భారత్ పాక్ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికీ రంగం సిద్ధమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు ఒక హెచ్చరికను కూడా జారీ చేశారని చెప్పుకోవాలి. అయితే ఈసారి భారత్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లో అందరి దృష్టి కూడా మిస్టర్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పైనే ఉంది. ఇతను పాక్ స్పిన్నర్ అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీనికి కారణం అతని వివాదాస్పద బౌలింగ్ యాక్షనే. అయితే ఈ బౌలింగ్ వేయడం ప్రారంభించిన తర్వాత ఒక్క సెకండ్ ఆగి అతను బంతులు విసురుతున్న తీరుపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చ అయితే నడుస్తోంది. అతను చెకింగ్ చేస్తున్నాడని, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అతనితో జాగ్రత్తగా ఉండాలంటూ బజ్జీ కూడా కొంత వార్న్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే చూడాలి మరి ఉస్మాన్ తారిక్ ఈసారి ఎలా ప్రదర్శించబోతున్నాడు, అతని స్పిన్నింగ్ తీరుని, ఇదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. మరి భారత బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠతోటి వీక్షిస్తున్నారు. రైట్, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోతుంది. T20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి సర్వం కూడా సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణమే వచ్చింది. కొలంబోలోని స్టేడియంలో ఈ రెండు జట్లు కూడా తలపడనున్నాయి. ఇండియా పాక్ మ్యాచ్పై మొదటి నుంచే సందిగ్ధత కూడా కొనసాగుతూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా పాకిస్తాన్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామని పెద్ద హై డ్రామా క్రియేట్ చేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళంతటా మేము ఆడతామని ముందుకు రావడం, ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం. అయితే మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఏంటి మొత్తం అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రాకేష్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ రాకేష్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఎలా చూడాలి రాకేష్, అంటే ఈసారి చాలా ఉత్కంఠగా ఉంది మ్యాచ్. ఎందుకంటే గతంలో ఇదే టోర్నీకి సంబంధించి పాకిస్తాన్తో ఆడినటువంటి 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు మనం గెలిచాం. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ పాకిస్తాన్ గెలిచింది. కానీ ఈసారి పాకిస్తాన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ టోర్నీని. ఎలాగైనా గెలిచి తెరాలన్నటువంటి పట్టుదలతో కూడా ఉంది. అది కూడా కొలంబో పిచ్కి సంబంధించి ఎవరికి పెద్దగా అవగాహన లేదు. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇండియాకి మంచి రికార్డ్ కూడా ఉంది పాకిస్తాన్ మీద. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆ నెంబర్స్ కూడా ఇండియాకి అనుకూలంగా ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూసినా కూడా T20లో ఇండియా నెంబర్ 1 టీమ్ గా ఉంది. పాకిస్తాన్ విషయానికి వస్తే చాలా అన్సర్టైన్ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళ క్యాప్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటారు. రీసెంట్ టైంలో ఏషియా కప్ ఫైనల్లో కూడా గెలిచినాం, అది కూడా T20 ఫార్మాట్ లోనే. అండ్ 2024లో కూడా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇండియాకి అన్ని రకాలుగా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు చూస్తే బ్యాలెన్స్ విషయంలో కావచ్చు, టీమ్ బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, కరెంట్ ఫామ్ చూస్తే ఇండియన్ బ్యాటర్స్ ప్రపంచంలోనే అన్ని రకాల టీమ్స్ ని, అది ఆస్ట్రేలియా అయినా ఇంగ్లాండ్ అయినా ఎవరైనా కూడా వాళ్ళని కూడా డామినేట్ చేసే విధంగా ఉంది. పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంటది ప్రతిసారి, బట్ షాహిన్ షా అఫ్రిది అంత పెద్ద ఫామ్ లో కనిపించట్లేదు. ఇండియాకి ఏమైనా మేజర్ థ్రెట్ లా కనిపిస్తుందంటే ఉస్మాన్ తారిక్, ఆ బౌలర్ ఎవరైతే కొంచెం అక్కడ పాజ్ తీసుకొని వేస్తున్నాడో తనని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అదర్వైజ్ మీరు అన్నట్టు ఈ మ్యాచ్ శ్రీలంకలో కొలంబోలో జరుగుతుంది. అది చాలా పెద్ద స్టేడియం, స్పిన్నర్స్ కి కొంచెం అనుకూలంగా ఉంటది. బౌండరీస్ క్లియర్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ఇండియన్ ప్లేయర్స్ ఈజీగా 80 meters 90 meters ని క్లియర్ చేస్తుంటారు. జస్ట్ దట్ ఇనీషియల్ గా ఆ ప్రెషర్ కి లోన్ అవ్వకుండా ఉండే టీమ్ కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నిసార్లు ఆడినా, ఇండియా ఎంత ఫామ్ లో ఉన్నా, ఎంత
స్ట్రాంగ్ టీంతో వెళ్ళినా కూడా ఎక్స్ట్రా నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఇండియా మీదనే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గెలవాలి కాబట్టి. పాకిస్తాన్కి అవన్నీ ఏం పెద్ద పట్టింపులు ఉండవు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ మ్యాచ్. ఎస్ అండ్ యా, మీరు చెప్పినట్లుగా ఉస్మాన్ తరీక్ సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. ఈవెన్ హర్భజన్ సింగ్ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు, మన టీంని కొంత వార్న్ చేశారు అతనితో కొంత జాగ్రత్తగా ఉండాలని. మీరు అన్నట్లుగా అతను బౌలింగ్ వేసేటప్పుడు, ఆ స్పిన్ వేసేటప్పుడు ఒక సెకండ్ పాజ్ తీసుకొని వేస్తున్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక విమర్శ కూడా ఉంది, ఐసీసీ రూల్స్కి అగెనిస్ట్గా అతను వేస్తున్నాడు అనేటువంటి విమర్శ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలా ఎదుర్కోబోతున్నారు ఇండియన్ బ్యాటర్స్ అతనికి, ఆ పర్టికులర్ స్పిన్నర్కి సంబంధించి ఎలా ఉండబోతోంది? సో జనరల్లీ ఇది 50 ఓవర్ ఫార్మాట్ అయితే బ్యాటర్ టైం తీసుకొని ఆ బౌలర్ ఎట్లా వేస్తున్నాడు, తను ఎక్కడ రిలీజ్ చేస్తున్నాడు, ఎక్కడ పాజ్ తీసుకుంటున్నాడు అని చూసుకునేందుకు టైం ఉంటుంది. బట్ T20 ఫార్మాట్ అయ్యే వరకు మీరు ఎక్కువ బాల్స్ ని డాట్ బాల్స్ లేదంటే రన్స్ లేకుండా ఉండే బాల్స్ లాగా కన్వర్ట్ చేయడానికి ఉండదు. మీరు రైట్ ఫ్రమ్ బాల్ 1 పెద్ద షాట్స్ కొట్టాలి, యాజ్ మెనీ రన్స్ ఎస్ పాసిబుల్ స్కోర్ బోర్డ్ మీద పెట్టాలి. కాబట్టి డేటా అనలిటిక్స్, డేటా అనలిస్టులు ఉంటారు టీంతో. సో వాళ్ళు డెఫినెట్గా మనకు ఈ ఉస్మాన్ తారిక్ అనే పర్సన్ ఇప్పుడే కాదు, మనం CPL లో చూసాం, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో చూసాం ఒక 3-4 సీజన్స్ నుంచి. ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ వచ్చిండో, ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిండో, అక్కడి నుంచి కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఎవరైతే ఉన్నారో ఆల్రౌండర్, తను బౌలింగ్ త్రో చేస్తున్నాడు అని చెప్పడంతో అందరు లైమ్ లైట్ లోకి వచ్చారు. బట్ మీరు ఇందాక అంటున్నట్టు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఐసీసీ రూల్స్ కి అగేనిస్ట్ గా ఏదైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఐసీసీ రూల్స్ కి అగేనిస్ట్ గా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఐసీసీ చూస్తుంది. మనకు ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. 15 degrees యాంగిల్ కంటే ఎక్కువ బెండ్ అవ్వకుండా బౌలింగ్ చేస్తే అది త్రో కింద కన్సిడరేషన్ అవ్వదు. బట్ జస్ట్ దట్ తను పాజ్ తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ పాజ్ అనేది కన్సిస్టెంట్ గా తను వేసే ప్రతి ఒక్క బాల్ అలాంటి పాజ్ తీసుకున్నప్పుడు బ్యాటర్ డిస్ట్రాక్ట్ అవుతున్నాడా లేదా అనేది చెప్పడానికి ఉంటుంది. బట్ తన రెగ్యులర్ యాక్షనే అది కాబట్టి చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారు ఇండియన్ బ్యాటర్స్. ఎవరైనా తన పాజ్ వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుందని అంపైర్ కి కంప్లైంట్ చేస్తారా, ఒకవేళ కంప్లైంట్ చేస్తే అంపైర్ దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తాడు, బ్యాటర్ కి వార్న్ చేస్తాడా, బౌలర్ ని వార్న్ చేస్తాడా, ఇవన్నీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఆ సందర్భం వస్తే గానీ మనం చెప్పడానికి ఉండదు. యా, అండ్ కమింగ్ టు ఇండియా టీమ్, ఒకవైపు మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆటగాళ్ళు ఉన్నారు అండ్ యంగ్ ప్లేయర్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో మన టీంకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది ఈసారి? ఐ థింక్ అబ్సల్యూట్లీ స్ట్రాంగ్ ఉంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అభిషేక్ శర్మ మోస్ట్ లైక్లీ ఆడొచ్చు, ఒకవేళ తను ఆడకుంటే మళ్ళీ సంజు శాంసన్ కి ఛాన్స్ రావచ్చు. అండ్ దెన్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. బట్ ఐ థింక్ స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఉంది. బుమ్రా కావచ్చు, సిరాజ్ కావచ్చు, అండ్ దెన్ హర్షదీప్ సింగ్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి కావచ్చు. సో ఎవ్రీబడి అందరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి టచ్ లో ఉన్నారు. ఇది చాలా తక్కువ చూస్తాం. ఒక టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ మ్యాచ్ విన్నర్ లా కనిపించడం అనేది చాలా రేర్. అండ్ కమింగ్ టు సూర్యకుమార్, యాజ్ ఎ ప్లేయర్గా, యాజ్ ఎ బ్యాట్స్మెన్గా బాగా ఆడతాడు, 360 degreesలో కూడా తన ప్రదర్శన ఉంటుంది. కాకపోతే యాజ్ ఎ క్యాప్టెన్గా ఈసారి కొంత ఒత్తిడినే ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఈ టోర్నీ గెలిస్తే ఒక MS ధోని, ఒక రోహిత్ శర్మ వీళ్ళ సరసన చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక క్యాప్టెన్గా అతని పైన ఎలాంటి ప్రెషర్ ఉంది అనుకోవాలి? ఆబ్వియస్ గా యాజ్ ఎ కెప్టెన్ ప్రెషర్ ఉంటది. ఎందుకంటే జస్ట్ దట్ తను కెప్టెన్ మాత్రమే కాదు, బ్యాటింగ్ లో రాణించాలి, వేరే ప్లేయర్స్ లో మంచి మోటివేషన్ నింపాలి, ప్లేయర్స్ నుంచి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, ఓవరాల్ గా ఇండియాకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. అండ్ కరెంట్ సిచ్యువేషన్ లో చూస్తే ఇండియన్ క్రికెట్ వరల్డ్ లోనే డామినేటింగ్ ఫోర్స్ గా మారింది. సో ఇలాంటి టైంలో ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఉంటుంది. దాట్ టు మీరు ఒక స్ట్రాంగ్ యూనిట్, అన్ని రకాలుగా స్ట్రాంగ్ గా ఉన్న ఇండియన్ టీం, మనము జస్ట్ దాట్ ఒక ప్లేయర్స్ గా లేదంటే ఒక స్కిల్ వైజ్ గానే కాదు, ఫైనాన్షియల్ గా కూడా మనది చాలా స్ట్రాంగ్ టీం. సో అలాంటి టైంలో మీరు అంత పెద్ద స్ట్రాంగ్ యూనిట్ కి కెప్టెన్ చేస్తున్నప్పుడు మీ మీద ఆబ్వియస్ గా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి వరల్డ్ కప్ కి గెలిచిరనంటే ఇండియన్ హిస్టరీలోనే మీ పేరు నిలిచిపోతుంది. ఇందాక మీరు చెప్తున్నట్టు ఒక ధోని, ఒక రోహిత్ శర్మ, ఒక కపిల్ దేవ్, వీళ్ళకి మాత్రమే సాధ్యమైంది. అండ్ లాస్ట్ టైం ఉన్న రోహిత్ శర్మకి 2024 లో. సో ఇలాంటి ప్లేయర్స్ సరసన మీ పేరు హిస్టరీలో కంప్లీట్ గా ఉండిపోతుంది. అది ఇండియాలో క్రికెట్ ఉన్నంత కాలం మీ పేరు ఉంటుంది. కాబట్టి సో ఆబ్వియస్ గా ప్రెషర్ డెఫినెట్ గా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ అన్ ఆనర్ ఫర్ ఎనీబడి. అంత ఈజీగా రాదు ఇండియాకి అది ఏ ఫార్మాట్ లో కెప్టెన్సీ చేయాలన్నా, దాట్ టు వరల్డ్ కప్ లో. ఎస్, అంటే వర్షం పడొచ్చు అనేటువంటి ఒక అంచనా కూడా ఉంది వాతావరణ శాఖ వైపు నుంచి. ఎందుకంటే మొన్నటి వరకు పాకిస్తాన్ మేము మ్యాచ్ని బహిష్కరిస్తున్నామంటే ఒక హైడ్రామా క్రియేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఆడుతున్నారు అనుకున్నటువంటి ఈ టైంలో మళ్ళీ వర్షం పడితే, ఎందుకంటే రిజర్వ్ డే కూడా లేదు ఇక్కడ, ఖచ్చితంగా ఐదర్ ఆడాలి లేకపోతే సెలో పాయింట్ ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అభిమానులకు ఖచ్చితంగా ఒక నిరుత్సాహం ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ భారీగా బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో
ఎనీ ఛాన్సెస్ ఇలా జరిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మ్యాచ్ సజావుగా సాగేటువంటి అవకాశం ఉందా? సో వర్షం మనం ప్రెడిక్ట్ చేయలేము. మీరు అన్నట్టు వాతావరణం అయితే 61% వర్షం చూపిస్తుంది. బట్ హోప్ఫుల్లీ మ్యాచ్ జరగాలనే కోరుకుందాం. బికాస్ న్యాచురల్ గా వచ్చే వాటిని మనం ఆపలేం కాబట్టి దాని గురించి వి కాంట్ టాక్ మచ్ మోర్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ మ్యాచ్ జరుగుతుందని ఆశిస్తాం. డెఫినెట్ గా మ్యాచ్ జరుగుతుంది. 61% అని మనకు వెదర్ చూపిస్తున్నా కూడా కొన్నిసార్లు వెదర్ చూపించిన దానికి వ్యతిరేకంగా కూడా జరుగుతుంటది. కొలంబో అని కాదు, ఎక్కడైనా కూడా అలా జరుగుతుంటది. హోప్ఫుల్లీ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ వర్షం చాలా భారీగా వస్తే గానీ మ్యాచ్ క్యాన్సిల్ అవ్వదు. అదర్వైజ్ 5 overs వరకు మ్యాచ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటది కాబట్టి అట్లీస్ట్ 5 overs సైడ్ అయినా జరిగే ఛాన్స్ ఉంటది. ఓన్లీ ఇఫ్ అండ్ ఇఫ్ ఎక్కువ వర్షం పడితే. అదర్వైజ్ ఐఎమ్ షూర్ మ్యాచ్ జరుగుతుందని అనుకోవాలి. రైట్. అండ్ ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్ గెలిస్తే లేకపోతే ఓడిపోతే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? అంటే ఈ టోర్నీలో తర్వాత కంటిన్యూ అయ్యే తీరులో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇన్ కేస్ గెలిస్తే ఎలా ఉండబోతోంది, ఓడిపోతే ఎలా ఉండబోతోంది? వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఇండియా గెలిస్తే డెఫినెట్ గా సూపర్ 8 లోకి వెళ్తుంది. ఒకవేళ ఇండియా రేపు పాకిస్తాన్ తో ఓడిపోయినా కూడా సూపర్ 8 కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 2 matches గెలిచినాం కాబట్టి 4 points ఉన్నాయి. ఇంకో మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఉంటది ఇండియాకి. సో ఆబ్వియస్ గా అక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అన్లెస్ అక్కడ కూడా ఓడిపోతే అప్పుడు నెట్ రన్ రేట్ అనేది క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో ఇది ఇంత దారుణంగా అయితే ఇండియా పరిస్థితి లేదు. బట్ పాకిస్తాన్ తో ఓడిపోతే 4 points తో ఉంటది. పాకిస్తాన్ ఆల్రెడీ మ్యాచ్ గెలిచి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా 4 points తో ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ ఇదంతా కూడా మనం మాట్లాడుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ పాకిస్తాన్ తో ఓడిపోయినా కూడా నెదర్లాండ్స్ తోని ఇండియాకి ఇంకో అవకాశం ఉంటుంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఆల్రెడీ 2 గెలిచిరు కాబట్టి ఇట్ షుడ్ బి ఫైన్ ఇండియాకి. అండ్ మనం ఒకసారి మన అమెరికాతో మ్యాచ్ చూసినట్లయితే అభిషేక్ డకౌట్ కావడము, కొంత మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వీళ్ళంతా కూడా సరిగ్గా ప్రదర్శించకపోవడం, అంటే అప్పటికి పిచ్ అంత బాగాలేదని మనం ఏదో సరిపెట్టుకున్నాం, కానీ అదొక డేంజరబుల్గా కూడా చాలా మంది భావిస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? కొన్నిసార్లు ఏమైందంటే మీరు రెగ్యులర్ గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి టీమ్స్ తో ఆడతారు కాబట్టి మీకు డేటా ఎక్కువ ఉంటుంది. అంచనా వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సడన్ గా ఒక టీంతో మీరు ఎప్పుడు ఆడని టీంతో ఆడడంతో ఇలాంటివి జరుగుతుంటాయి. నాట్ జస్ట్ ఇండియా. మీరు ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ నెదర్లాండ్స్ విషయంలో చూడండి, ఆ తర్వాత వెస్టిండీస్ స్కాట్లాండ్ విషయంలో చూడండి, నేపాల్ ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా జరిగిన మ్యాచ్ లో చూడండి. సో ఇవన్నీ కూడా అసోసియేట్ కంట్రీస్. వీళ్ళంతా కూడా ఐసీసీ ఫుల్ మెంబర్ నేషన్ తో రెగ్యులర్ గా ఆడరు. ఐసీసీ ఫుల్ మెంబర్ నేషన్స్ రెగ్యులర్ గా ఐసీసీ ఫుల్ మెంబర్ నేషన్స్ తో ఆడతారు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక చేంజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ తను ఆడుతున్నప్పుడు షాహిన్ షా అఫ్రిది ఎంత స్పీడ్ వేస్తాడు, ఎక్కడ బాల్ చేస్తాడు, ఎలాంటి వేరియేషన్స్ చేస్తాడు, ఏ టైంలో ఎలాంటి బాల్ వేస్తాడని మన దగ్గర ఆ డేటా ఎక్కువగా ఉంటుంది. వేరేజ్ అసోసియేట్ కంట్రీస్ లో డేటా తక్కువ దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళది కూడా డేటా దొరుకుతుంది. బట్ మోర్ ఓవర్ వీళ్ళని ఆడిన విధంగా వాళ్ళని ఆడి ఉండం కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ వాళ్ళతో తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు డైరెక్ట్ గా వితౌట్ ప్రాక్టీస్ ఎగ్జామ్కి వెళ్తే ఎట్లుంటుందో అట్లాంటి సిచ్యువేషన్ అసోసియేట్ కంట్రీస్ తో, అది ఈ వరల్డ్ కప్ లోనే కాదు ప్రీవియస్ వరల్డ్ కప్స్ లో కూడా వేరే కంట్రీస్ కూడా జరిగింది. సో దట్ షుడెంట్ బి ఏ ప్రాబ్లం. ఎస్. కాకపోతే మనం నమీబియాతో చూసుకున్నా కానీ మిడిల్ ఆర్డర్ కొంత వెనకబడే ఉంది. సో మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా బలపడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక చర్చ ఉంది. ఎలా చూడాలి? సో ఐ థింక్ ఒక రింకు సింగ్ సరిగా ఆడలేదు నమీబియాతో మ్యాచ్ లో. ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ ఆడిండు. మనం తిలక్ వర్మ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఆడలేదు ఫస్ట్ 2 matches లో. శివం దుబే కూడా కొంచెం ఐ మీన్ తను కూడా పెద్దగా అనుకున్నంత సో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. వాళ్ళు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో బెటర్ గా ఆడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రైట్. అండ్ కాకపోతే మనం లాస్ట్ 2 matches చూస్తే వరుసగా వికెట్లు పడుతున్నాయి, 2 వికెట్లు. సో దాని నుంచి కూడా కొంచెం బయటపడాలేమో, వరుసగా వికెట్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందేమో. మరోవర్ T20లో మనం ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళినా కూడా అంత వర్కౌట్ అవ్వదు. T20లో ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంటది. ఎవ్రీ బాల్ మ్యాటర్స్. ఒక్క బాల్ తో కూడా గేమ్ చేంజ్ అవుతుంటది. ఇన్స్టింక్టివ్ గా రియాక్ట్ అవ్వాల్సింది చాలా ఉంటది T20 క్రికెట్ లో. సో లాస్ట్ మ్యాచ్ లో 100 కొట్టిన ప్లేయర్ నెక్స్ట్ మ్యాచ్ లో 0కి అవుట్ అవ్వచ్చు. అభిషేక్ శర్మది రీసెంట్ ఫార్మ్స్ చూస్తే అట్లనే ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్ పెద్దగా ఆడుతుంటాడు, ఇంకో ఇన్నింగ్స్ 0కి అవుట్ అవుతున్నాడు. ఒక ఇన్నింగ్స్ మళ్ళీ పెద్ద హిట్స్ చేస్తున్నాడు, ఇంకో ఇన్నింగ్స్ లో 0 అవుట్ అవుతున్నాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అక్కడ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఉంటుంది. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. ఇండియాకి పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం అనిపించట్లేదు. ఎందుకంటే మనం ఓన్లీ
ఈ లాస్ట్ 2 మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నాం. బట్ లాస్ట్ 9-10-12 months నుంచి చూస్తే ఇండియా ఇస్ డామినేటింగ్ ఇన్ T20 క్రికెట్. దట్స్ డెఫినెట్లీ. అండ్ ఫైనల్గా పిచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా భారత్ పిచ్లు శ్రీలంక పిచ్లు ఒకలాగా ఉండవు, క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అది కూడా స్పిన్నింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్లు. పాకిస్తాన్లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దానిపైన కొంత అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది భారత్కు. సో పిచ్ విషయంలో ఎలా ఉండబోతోంది? పిచ్ డెఫినెట్ గా స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటది. 2 టీమ్స్ లో స్పిన్నర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇటు సైడ్ తారీఖ్ అండ్ అహ్మద్ ఇద్దరు ఉన్నారు. సో అండ్ సైమ్ అయూబ్ కూడా బౌలింగ్ చేస్తుంటాడు. సో స్పిన్ విషయంలో మాత్రం 2 టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే కనిపిస్తున్నాయి. మోర్ దాన్ స్పిన్నర్స్ ఐ థింక్ 2 టీమ్స్లలో బ్యాటింగ్ డిఫరెన్స్ అనేది క్రూషియల్ గా మారుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ టాప్ ఆర్డర్ లో వాళ్ళ స్ట్రైక్ రేట్ చూస్తే 120s 130s లోనే ఉన్నది. ఇండియా స్ట్రైక్ రేట్ 150 160 180 వరకు కూడా ఉంది ఇండియన్ మిడిల్ ఆర్డర్ చూస్తే. అండ్ మోర్ దాన్ దట్ టాప్ ఆర్డర్ లో ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ వికెట్స్ పడినా కూడా మన బ్యాటర్స్ ఎక్కడ కూడా రన్ రేట్ పడిపోకుండా, స్ట్రైక్ రేట్ పడిపోకుండా చూస్తున్నారు. కాబట్టి ఈ శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఐ థింక్ బ్యాటర్స్ విల్ బికమ్ మోర్ క్రూషియల్. ఎందుకంటే బౌలర్స్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. సూర్యకుమార్ లాంటి వాళ్ళు లాస్ట్ వరకు కూడా పోరాడుతున్నారు, చివరి వరకు కూడా ఉంటున్నారు. ఎస్. సో బ్యాటింగ్ స్ట్రాంగ్ గా చేసే టీమే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యా, దట్స్ హౌ T20 వర్క్స్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. మొత్తంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి ప్రపంచ అభిమానులు మొత్తం కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఆడము అంటూ ఒక హైడ్రామా క్రియేట్ చేసినటువంటి పాకిస్తాన్ ఆడుతోంది. కాబట్టి వర్ష ప్రభావం కూడా ఏది కూడా ఉండకుండా ఖచ్చితంగా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. చూద్దాం మరి మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.